దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 2వ దినవృత్తాంతముల పుస్తకం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు అని మనకు బైబిల్ సెలవిస్తుంది. ఆయన భయం మనకున్నప్పుడు దేవుడు మనతో నిత్యమైనటువంటి నిబంధన ప్రమాణం చేస్తాడు. దేవుని భయం మనలో ఉన్నప్పుడు ప్రజలందరి ఎదుట దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుని భయం మనలో ఉన్నప్పుడు ప్రజలందరి మధ్యలో మనల్ని సాక్షులుగా నిలబెడతాడు. చూడండి, బైబిల్లో అబ్రహాము దేవునికి భయపడేవాడని తెలిసి దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేస్తున్నాడు. అబ్రహామా, ఇది మొదలుకొని నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇచ్చుటకు వెనుతీయలేదు కనుక ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడివని నేను తెలుసుకున్నాను అని దేవుడు అబ్రహాంతో, ఇంకెన్నడూ నిన్ను పరీక్షించను, ఇది మొదలుకొని నీ తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటారు, ఈ స్వాస్థ్యాన్ని వారికి ఇస్తానని దేవుడు ప్రమాణం చేస్తాడు. దేన్ని బట్టి ప్రమాణం చేశాడు? ఆయన యందు భయము కలిగినప్పుడు. భయము అంటే అర్థం ఏంటంటే త్యాగం చేసే మనసు కలిగినప్పుడు. ప్రేమించేవాడు స్వార్థాన్ని కోరుకోడు, కానీ త్యాగం చేస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ప్రాణం పెట్టాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి బలర్పించడానికి ఇష్టపడ్డాడు. దానిని దేవుడు భయపడేవాడు అన్నాడు. చూడండి, ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. యోసేపు దేవుని భయం కలిగిన వాడు. అలాంటి యోసేపుని దేవుడు చెరసాలలో నుండి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే అతడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అంటే దేవునికి భయపడేవాడు ఎవడంటే పాపం చేయనటువంటి వాడు, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడు. అతన్ని ఐగుప్తు దేశంలో మనుషులందరి మీద అతన్ని రాజుగా నియమించాడు. మూడవదిగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారు దేవునికి భయపడేవారు. రాజు భుజించు ఆహారమును తిరస్కరించారు. రాజు ఇచ్చే ఆఫర్స్ అన్నీ కూడా వాళ్ళు తృణీకరించి అగ్నిగుండంలో పడటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు అంటారు, దేవుడు ఒకవేళ మమ్మలను కాపాడకపోయినా మేము చనిపోతామే కానీ లోకానికి మేము లోబడే వారం కాదు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయం కలవాడు తను ఉపేక్షించుకున్నవాడు ప్రాణమైన ఇస్తాడు, కానీ లోకానికి భయపడేవాడు కాదు. అలాంటి వారితో దేవుడు అంటాడు, వారి భయపడే విధానాన్ని బట్టి, వాళ్ళు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వాళ్లకు సింహాసనాలను దేవుడు ఇచ్చాడు. నిశ్చయంగా ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఘనపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకునే కృపనిస్తున్నాడు. అట్టి భాగ్యం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.